అందించింది అందులో ఉండే కెఫిన్. ఇది అనేక నష్టాలను కలిగిస్తుంది అని మనందరికీ తెలుసు. పొట్టలో మంటలకి, ఎసిడిటీలకి, మంచినీళ్ళు తాగాలనే వాంఛను పోగొట్టడానికి, ఆకలిని చంపేయటానికి, నిద్రను దూరం చేయటానికి, వీరి కణాల మీద ప్రభావాన్ని చూపటానికి, అలాగే బాడీలో అనేక రకాల హార్మోన్ డిస్టర్బెన్స్లు కలిగించడానికి, డిప్రెషన్కి వెళ్ళటానికి కూడా కాఫీలో కెఫిన్ ఎక్కువ మోతాదులో వెళ్ళటం కారణం. ఇవన్నీ కాఫీలో ఉన్న కెఫిన్ వల్ల కలిగే నష్టాలు. కానీ ఇవన్నీ దేవుడెరుగు. ఆ కాఫీ పొయ్యి మీద పెట్టి మరుగుతూ ఉంటే ఆ పొడి, ఆ వచ్చే వాసన పీలిస్తే ఎన్ని బాధలు వచ్చినా నాకు పర్లేదు, కానీ ఈ వాసన నేను వదిలేది లేదన్నంత అట్రాక్షన్ కాఫీ వాసనకు ఉంది. ఎక్కడ కాఫీ కాస్తున్నా గుమగుమలాడుతూ చుట్టుపక్కలంతా కాఫీ వాసన ఆకర్షిస్తుంది కదా. అలాంటి కాఫీ ప్రియులకి, కాఫీ బానిసలకి, జీవితంలో నేను ఈ వాసన కనుక వదులుకోలేననే వారందరికీ కూడా ఆల్టర్నేటివ్ ఆరోగ్యాన్నిచ్చే ఏదన్నా ప్రొద్దునే త్రాగండి న్యాచురల్ హెర్బల్ కాఫీ అని, హెర్బల్ టీ అని, లేకపోతే లెమన్ టీ అని, జింజర్ టీ అని, ఏదో తులసి పుదీనా టీ అని, ఇట్లాంటి రకరకాలుగా మనం ఎన్నో చెప్పాం. ఎన్నొచ్చినా నిజంగా కాఫీకి ఆల్టర్నేటివ్ ఏమీ కాదు.